వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో పండుగలప్పుడు పాలు బ్రెడ్ కలిపి ఇలా స్వీట్ కనుక తయారు చేస్తారంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. సో మరి అది ఎలా చేసుకోవాలి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. దీనికోసం నేనైతే ఇక్కడ మిల్క్ బ్రెడ్ని తీసుకున్నానండి. దీన్ని ఒక 7-8 బ్రెడ్ పీసెస్ని తీసేసుకొని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకుంటేనే మనము ఈ బ్రెడ్ అనేది ఫ్రై చేసేటప్పుడు చక్కగా అవుతుందని చెప్పేసి చిన్న చిన్న పీసెస్గా బ్రెడ్ని ఇలా కట్ చేసి పెట్టుకోండి. మొత్తం మనం తీసుకునే 7-8 స్లైసెస్ తీసుకున్నాను. ఇవన్నింటినీ కూడా ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇప్పుడు నేను డ్రీ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. సో దీన్ని సాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు, నేతిలో కూడా వేయించుకోవచ్చు. నేనైతే డ్రీ ఫ్రై చేస్తున్నాను. సో ఇలా చేయటం వల్ల ఆయిల్ అనేది కొంచెం తక్కువ పీలుస్తుంది అనమాట బ్రెడ్ అండి. సో అందుకోసమని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకున్న వాటిని క్రిస్పీగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. సో అదేవిధంగా అన్ని బ్రెడ్ పీసెస్ కూడా ఇదే విధంగా వేయించుకోవాలి. వేయించుకొని ఒక పేపర్లోకి వేసుకున్నారంటే ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా కనుక ఉంటే పేపర్ అనేది పీల్ చేస్తుంది. సో ఈ విధంగా అన్నింటినీ కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి 1 కప్పు వరకు పంచదార తీసుకోండి. నేను తీసుకునే బ్రెడ్ పీసెస్కి నేను 1 కప్పు వరకు పంచదార అయితే వేస్తున్నాను అనమాట. సో 1 కప్పు పంచదారకి 2 కప్పుల వరకు వాటర్ తీసుకోండి. వాటర్ ఇలా తీసుకొని ఒకసారి బాగా వాటర్ అనేది కరిగించుకోవాలి. సో ఎక్కువగా పాకం రావాల్సిన అవసరం అయితే లేదు. వాటర్ కొంచెం కరిగి మనకి ఇలా చేతితో పట్టుకుంటే జిగురిగా పాకం అనిపిస్తే సరిపోతుంది. సో ఇలాంటి స్టేజ్లోనే ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా ఈ షుగర్ సిరప్లోకి యాడ్ చేసేయటమే. సో అన్ని పీసెస్ వేసుకొని చక్కగా ఈ షుగర్ సిరప్ బ్రెడ్ చక్కగా పీల్చుకునే విధంగా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. సో ఇలా కలుపుతూ ఉంటే చక్కగా బ్రెడ్ పీసెస్ అనేవి షుగర్ సిరప్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. దీనిపైన మూతన పెట్టేసి మనం ఒక 2 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఉడికించుకోవడం వలన బ్రెడ్ అనేది సాఫ్ట్గా అవుతుందన్నమాట. సో చూసారు కదా, ఇలా సాఫ్ట్గా అవుతుంది. సో ఈ విధంగా కూడా కొంచెం మనం ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ వేసి కూడా సర్వ్ చేసుకోవచ్చు. సో ఇలా ఇష్టం లేదు అనుకునే వాళ్ళు కొంచెం మ్యాష్ చేసుకోవచ్చు. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా మ్యాష్ చేసుకోవచ్చు అనమాట. ఇలా చేశారంటే హల్వాలా చక్కగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి చిక్కటి పాలండి. చిక్కటి పాలని 1 గ్లాస్ వరకు నేనైతే వేస్తున్నాను. సో వాటర్ కూడా వేసుకోవచ్చు. సో పాలతో చేసుకుంటేనే ఈ స్వీట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలా అని చెప్పేసి పాలు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 2 లేదా 3 నిమిషాల పాటు అట్లా ఉంచేసారంటే బ్రెడ్ అనేది చాలా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. చూసారు కదా, చాలా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయేంతగా అయిపోతుంది. సో ఇప్పుడు ఇలా గరిటతో ఇలా కొంచెం స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. చాలా చక్కగా వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, మరి ఇలా కొంచెం దగ్గర పడేంత వరకు కూడా చక్కగా గరిటతో ఈ విధంగా స్మాష్ చేసుకోండి. చూసారు కదా, హల్వా ఎంత సాఫ్ట్గా, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. చాలా చాలా బాగుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. నెక్స్ట్ వచ్చేసి మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా స్వీట్స్లోకి ఇలాచీ పౌడర్ మాత్రం స్కిప్ చేయొద్దు. నెక్స్ట్ వచ్చేసి నేతిలో వేయించుకున్న జీడిపప్పు పలుకులు ఇంకా బాదం పలుకులు నెయ్యితో సహా వేయించుకొని వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాక చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని, మీకు దగ్గర అవైలబుల్గా ఉండే డ్రై ఫ్రూట్స్ని మీరు వేసేసుకోవచ్చు. సో అంతే, ఆల్మోస్ట్గా మనం చేసుకునే స్వీట్ అనేది రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.